సో, టుడే మన లెసన్ వచ్చేటప్పటికి సర్డ్స్ అండ్ ఇండిసెస్ ఇవి మ్యాథ్స్‌లో అంటే ప్రామినెంట్ చాప్టర్. సింపుల్‌గా ఉంటది. మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ సర్డ్స్ అంటే ఏంటి? సర్డ్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ రూట్ ఫార్మ్ దట్ కెనాట్ బి సింప్లిఫైడ్ టు హోల్ నంబర్. అంటే ఈ సర్డ్స్ అనేవి ఇర్రేషనల్ నంబర్స్ అంట. సో, అవి ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? రూట్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తారంట. అంటే ఎలా? √7, √8, √3 మళ్ళీ √4 ఉండకూడదు. ఎందుకు? √4 అంటే 2 గదా! 2 హోల్ నంబరే గదా! సో, సర్డ్స్ అంటే ఏ నంబర్‌లయితే మనం రూట్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తామో, పైగా అవి ఇర్రేషనల్ నంబర్స్ అయ్యుండాలి. ఇర్రేషనల్ నంబర్స్ అయ్యి, వేటినైతే మనం హోల్ నంబర్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేమో, కానీ రూట్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తామో, వాటిని మనం సర్డ్స్ అంటాం. మరి ఇండిసెస్ అంటే? ఇండిసెస్. ఇండిసెస్ ఆర్ ఆల్సో నోన్ యాస్ ఎక్స్‌పోనెంట్స్. అంటే సపోజ్ ఒక నంబర్ ఇలా ఉంది. 2 క్యూబ్ ఉంది. దీన్నేమో మనం బేస్ అంటాం. దీన్నేమో మనం పవర్ లేదా ఎక్స్‌పోనెంట్ అంటాం. సో, ఇండిసెస్ ఆల్సో నోన్ యాస్ ఎక్స్‌పోనెంట్స్ ఇండికేట్స్ హౌ మెనీ టైమ్స్ బేస్ నంబర్ ఈస్ మల్టిప్లైడ్ బై ఇట్‌సెల్ఫ్. అంటే అసలు ఇండిసెస్ అంటే ఏంటి అంటే, ఇది బేస్ నంబరు. ఇది ఎక్స్‌పోనెంట్. వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటిది? హౌ మెనీ టైమ్స్ దట్ బేస్ నంబర్ మల్టిప్లైడ్ బై ఇట్‌సెల్ఫ్. పైన 3 ఉందంటే, అంటే 2 పవర్ సంథింగ్ ఉందనుకో, ఇక్కడ 3 ఉంది. సో, దీని అర్థం ఏంటంటే, 2 అనేది 3 సార్లు దాంతో అదే మల్టిప్లై అయిందని అర్థం. దీన్ని సింబాలిక్‌గా మనం ఏం రాస్తామంటే 2 పవర్ 3. అదే 2 పవర్ 2 అనుకో, దాని అర్థం ఏంటి? 2 2 సార్లు దాంతో అది మల్టిప్లై అయింది. సో, ఇండిసెస్ అంటే ఏంటిది? పవర్స్ అనమాట ఇక్కడ. సో, మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏదైనా గేమ్స్ ఆడాలన్నా ఫస్ట్ వాటి యొక్క బేసిక్స్ నేర్చుకోవాలి. లైక్ క్రికెట్ ఆడాలనుకో, జస్ట్ హౌ టు డిఫెండ్ ద బ్యాట్, హౌ టు డిఫెండ్ ద బాల్. మనం స్టేడియంలో ఆడాలంటే ఇవన్నీ ఫస్ట్ నేర్చుకోవాలి. కాబట్టి ఈ లెక్కలు చేయాలంటే మనం ఇలాంటి కొన్ని ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాలి. చూద్దాం. ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ఫార్ములా ఏంటిదంటే రూట్ ఎన్ రూట్ ఓవర్ ఎన్ ఏ. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే, ఈ రూట్ ఉన్నదాన్ని పవర్ 1/గా రాసుకుంటాం. సో, రూట్‌ని మనం పవర్ 1/గా రాసుకుంటాం. దీన్ని ఎలా రాసుకుంటున్నాం? రూట్ ఎన్ టు ద ఏ అంటే ఏ పవర్ 1/n. ఏ పవర్ 1/n. సపోజ్ ఇక్కడుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఉంది. దీన్ని ఎలా రాసుకుంటామంటే 3 పవర్ 1/2. n ఇంటూ రూట్ ఏ ఈక్వల్ టు ఏ బై ఏ పవర్ 1/n. సో, అలానే రాసుకున్నాం దీన్ని. ఇప్పుడు ఇది చూద్దాం. √ఏబీ ఇక్కడ n. ఓకే. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే √a పవర్ n, √b పవర్ n ఇలా రాసుకోవాలి. ఇవి విడగొట్టుగా రాసుకోవాలి. దీన్ని nth రూట్ అంటాం. ఓకే. nth రూట్ ఓవర్ ఏబీ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ nth రూట్ ఆఫ్ బి. సో, మళ్ళీ ఇలా ఉంటే మనం అకంటూ దీని ప్రకారం ఎలా రాసుకుంటాం? ఏ పవర్ 1/n ఇలా ఉంటే బి పవర్ 1/n. సో, ఈ 2 కలుపుకుంటే ఏమైద్ది? పవర్లు కామన్‌గా ఉన్నాయి కాబట్టి ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మనం ఫార్ములాస్‌లో నేర్చుకున్నాం. సో, ఏబీ పవర్ 1/n. సో, ఇప్పుడు అదే ఏ బై బి ఉంది. nth రూట్ ఆఫ్ ఏ బై బి. nth రూట్ ఆఫ్ ఏ బై బి అంటే nth రూట్ ఆఫ్ ఏ బై nth రూట్ ఆఫ్ బి. ఓకే. nth రూట్ ఆఫ్ ఏ బై nth రూట్ ఆఫ్ బి. సో, దాన్నే మనం ఇలా రాసుకుంటున్నాం. ఏ పవర్ 1/n బై బి పవర్ 1/n. ఆ 2 1/n కామన్ తీస్తే ఏ బై బి హోల్ పవర్ n ఇలా వస్తది. ఓకే. నెక్స్ట్ 1/ఏ పవర్ n ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. 1/ఏ పవర్ n అని మనం ఎలా రాసుకుంటాం అంటే ఏ పవర్ -nగా రాసుకుంటాం. ఇఫ్ సపోజ్ 1/3² ఉందనుకో, దీన్ని ఎలా రాసుకుంటాం అంటే 3 పవర్ -2. ఎందుకు? ఇక్కడ ఏ పవర్ n ప్లేస్‌లో ఏముంది? ఏ ప్లేస్‌లోనేమో 3 ఉంది. n ప్లేస్‌లో 2 ఉంది. అప్పుడు ఫార్ములా ఏమైద్దని చూసుకుందాం. ఏ పవర్ -n ఇగో ఏ పవర్ -n ఇలా అయిద్ది. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ పవర్ n ఇది చూద్దాం. nth రూట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n అప్పుడు ఏమైద్దంటే ఇచ్చిన వాల్యూని ఆన్సర్ అయ్యిద్ది. సపోజ్ ఇప్పుడు చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఓకే. అంటే
ఈ ప్రకారం చూద్దాం. n ప్లేస్‌లో ఏముంది 2 ఉంది. ఏ ప్లేస్‌లో 4 ఉంది. మళ్ళీ హోల్ పవర్‌లో సేమ్ వాల్యూనే ఉన్నాయి. ఇక్కడ nth రూట్ ఉండి పవ్ స్క్వేర్ కూడా సేమ్ ఎన్నే ఉందనుకో వాల్యూ అప్పుడు ఏమైద్దంటే ఏ అయిద్ది. అంటే దీని ఆన్సర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి. దీని ఆన్సర్ 4 అవ్వాలి. ఓకే. అది జస్ట్ ఏసిన ఫార్ములా అంతే. ఓకే. ఇప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఒక నంబర్‌ని ఎన్ని టైమ్స్ అయితే మల్టిప్లై చేస్తామో ఆ నంబర్ ఎన్ని టైమ్స్ అయితే మల్టిప్లై చేస్తామో అది ఆ నంబర్‌కి పవర్‌లో వేస్తాం. సపోజ్ ఇక్కడ 2ని n టైమ్స్ మల్టిప్లై చేసామనుకో 2ని n టైమ్స్ మల్టిప్లై చేసాం. అప్పుడేమో రాస్తాం 2 పవర్ n. 3ని n టైమ్స్ మల్టిప్లై చేసాం. 3 పవర్ n. 8ని 8 టైమ్స్ మల్టిప్లై చేసామనుకో అప్పుడేమో రాస్తాం 8 పవర్ 8. ఎందుకు 8ని 8 టైమ్స్ n ప్లేస్‌లో మనం ఎన్ని సార్లు మల్టిప్లై చేసామో పెట్టుకున్నాం. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అంటే ఒక నంబర్ పైన ఒక నంబర్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఖచ్చితంగా 1. ఇప్పుడు 3 పవర్ 0 ఉన్నాడు. దాని వాల్యూ 1. 25 పవర్ 0 అన్నారు. దాని వాల్యూ కూడా 1. అలా ఏ నంబర్‌కైనా పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఏమవ్వాలి? 1 అవ్వాలి. కానీ ఏ 0కి ఈక్వల్ అవ్వకూడదు. 0 పవర్ 0 జీరోనే అయిపోద్ది. ఓకే. అసలు 0కే వాల్యూ లేదు. దానికి పవర్ ఇచ్చి ఏం ఉపయోగం? కదా! అలా. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మనకు తెలిసిందే. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m అంటే చూద్దాం. ఇక్కడ కామన్‌గా ఏమున్నాయి? బేసెస్ కామన్‌గా ఉన్నాయి. ఓకే. బేసెస్. ఇప్పుడు 2 పవర్ 3 ఉంది. ఇంటూ 2 పవర్ 4 పెట్టా నేను. అకార్డింగ్ టు ఈ ఫార్ములా ప్రకారం ఏమవ్వాలి? ఏ పవర్ m ప్లస్ n. ఓకే. ఇలా రావాలి. ఇలా ఫార్ములా. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఈ m ఈ బయటున్న దానికి కూడా వర్తిచ్చిద్ది. ఈ m ఈ బయటున్న దానికి కూడా వచ్చిద్ది. కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటాం? ఏ పవర్ mn. ఏ పవర్ mn. ఇప్పుడు ఇది చూద్దాం. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n. అప్పుడేమైద్ది అంటే బేసెస్ 2 కామన్‌గా ఉన్నాయి. డివిజన్ ఉన్నప్పుడేమో మైనస్ వస్తది. ప్రొడక్ట్ ఉన్నప్పుడేమో ప్లస్ వస్తుంది. అది మనం నేర్చుకోవాలి. సో, ఇవి మన ప్రాపర్టీస్. సో, ఇప్పుడు కొన్ని సింప్లిఫికేషన్స్ చూద్దాం. ఇలా మనం రూట్స్ నేర్చుకున్నాం కదా! వాటిలిని బట్టి. ఇప్పుడు రూట్ ఓవర్ ఈ నంబర్ ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? బాడ్మాస్ ప్రకారం. బాడ్మాస్‌లో ఫస్ట్ ఏమొస్తాయి? బ్రాకెట్స్. కాబట్టి 7 స్క్వేర్ 49, 6 క్యూబ్ 216, 9 స్క్వేర్ 81, 9 1 10 1 6 16, 8 2 10 1 4 14. ఓకే. 2 1 3. దీన్ని దేంట్లో నుంచి తీసేయాలి? దేంట్లో నుంచి డివైడ్ చేయాలి? 2లో నుంచి. 2 34లో 17 సార్లు పోయిద్ది. 2 6లో 3 సార్లు పోయిద్ది. ఎంతొచ్చింది? 173. అంటే ఇక్కడ వరకు 173 వచ్చింది. దానికి 17 యాడ్ చేద్దాం. 15. ఓకే. ఎంతొచ్చింది? 3 5 8, 7 1 8, మళ్ళీ 1. సో, ఇంత వాల్యూ మనకొచ్చింది. సో, ఇదే మన ఆన్సర్. రూట్ 188. ఇదే మన ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇటు చూద్దాం. ఇలా రూట్లు చూసి భయపడకూడదు. ముందు నుంచి చేసుకురాకూడదు. వెనక నుంచి చేసుకురావాలి. రూట్ 225 ఎంత? 15. కాబట్టి 15 ప్లస్ 154. 154 ప్లస్ 15 169. అంటే 169 అంటే మళ్ళీ దేని రూటు? పైన రూట్ ఉంది కదా! 169 అంటే దేని రూటు? 13. అంటే ఈ వాల్యూ మొత్తం 13. సో, 13 ప్లస్ 108 108 ప్లస్ 13 121. 121 అంటే ఎంత మళ్ళీ? 11. ఓకే. ఇప్పుడు 11 ప్లస్ 25. 11 ప్లస్ 25 అంటే ఎంత? 36 కదా! 36 అంటే మళ్ళీ రూట్ 36 వచ్చింది ఇది. ఇది రూట్ 36. రూట్ 36 అంటే ఎంత? 6. రూట్ 36 అంటే 6 కదా! కాబట్టి ఈ వాల్యూ మొత్తం 6. సో, 6 ప్లస్ 10 16. అన్నిటికి మళ్ళీ ఓవరాల్ రూట్ ఉంది. కాబట్టి రూట్ 16 వాల్యూ ఏమైద్ది? 4. సో, దీని ఆన్సర్ మొత్తం ఎంత అప్పుడు? 4 అని అర్థం. సో, మనకి క్యూబ్స్, రూట్స్ క్విక్‌గా వస్తే ఇలా గబక్కన చేసేయొచ్చు అనమాట. సో, ఇది సింప్లిఫికేషన్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇది చూద్దాం. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 6859 బై 4th రూట్ ఆఫ్ 1296 ఇంటూ ఇది ఎంత ఇచ్చాడు. సో, చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 6859 దేని యొక్క క్యూబు 6859 అయ్యిద్ది? మనకు క్యూబ్స్ వస్తే అది 19. ఇప్పుడు దేని యొక్క పవర్ 4
1296 అయ్యిద్ది. 1296 మనకు 6 వచ్చే పవర్ ఏదుంది మనకి? ఓన్లీ 2 ఉన్నాయి మనకి. 4 గాని, 6 గాని చెక్ చేద్దాం. 4 పవర్ 4 ఎంత? 4 పవర్ 4 మనకు తెలిసింది. 4 క్యూబ్ ఏందంటే 64. దీనికి ఇంకో 4 ఏసుకున్నాం అనుకో 4 పవర్ 4 వచ్చేసిద్ది కదా! చూద్దాం. 4 నాలుగులు 16 4 4 ఆరులు 24 1 5 26 4 క్యూబ్ ఏమో 256 వచ్చింది. మనకు ఎంత కావాలి? 1296 కావాలి. కాబట్టి 4థ్ సెట్ అవ్వలా. ఇప్పుడు 6 సెట్ చేద్దాం. 6 క్యూబ్ ఎంత? 216. దీనికి ఇంకో 6 యాడ్ ఇంకో 6తో కనుక మల్టిప్లై చేసుకుంటే 6 పవర్ 4 అయిపోయిద్ది కదా! చూద్దాం. 6 ఆరులు 36 6 మూడు 6 ఒకట్లు 6 3 9 6 రెండు 12. సో, సరిపోయింది కదా! అంటే ఈ వాల్యూ దేనికి ఈక్వల్? 6 పవర్ 4కి. ఓకే. 6 పవర్ 4కి అంటే దేని యొక్క క్యూబ్ రూటు? 4th రూటు 6ది. కాబట్టి ఆ 6 కింద వేసుకోవాలి. ఓకే. 3/57 ఇంటూ 42. 57. ఇది ఎన్నిసార్లు పోయిద్ది? 19 57లో 3 సార్లు పోయిద్ది. ఈ 3 క్యాన్సిల్. ఇంకెంత ఉంది? 42/6 ఉంది. 6 42లో 7 టైమ్స్ పోద్ది. సో, దీని యొక్క ఆన్సర్ 7. గుర్తుండాల్సింది ఏంటంటే క్యూబ్ రూట్ ఆఫ్ 6859 ఈజ్ 19 అని, 4th రూట్ ఆఫ్ 1296 ఈజ్ 6 అని గుర్తుండాలి. ఇది దేని యొక్క స్క్వేర్ రూట్ మనకు తెలిసి 36 స్క్వేర్ రూట్. 36 స్క్వేర్ రూట్. ఎందుకయ్యా అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఈక్వల్ టు 1296 అయినప్పుడు ఈ 6 ఇంటూ 6 ఎంత? 36. ఈ 6 ఇంటూ 6 ఎంత? 36 కదా! అంటే 36 స్క్వేర్ వాల్యూ కూడా 1296 అనే కదా! కాబట్టి ఈ స్క్వేర్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్క్వేర్ వాల్యూ మనం గుర్తుపెట్టుకుంటే ఈ లెక్క సింపుల్‌గా అయిపోద్ది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 343 హోల్ పవర్ క్యూబ్ ఇంటూ ఇది ఇలా ఇచ్చాడు. సో, దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? దీన్ని ఫస్ట్ ఎలా చూడాలంటే మనం nth రూట్ ఆఫ్ ఏ ఉంది కదా! ఇది nth రూట్, ఇది nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ n. ఓకే. nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ హోల్ పవర్ n ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా వాడాం? ఇలా ఉన్నప్పుడు ఇదిగో ఆల్మోస్ట్ ఇదే కదా! nth రూట్ ఆఫ్ ఏ ఇక్కడేమో 3 ఉంది. ఇక్కడేమో 343 ఉంది. కాకపోతే రిపీట్ అయ్యాయి. దీన్ని మనం ఎలా రాసుకోవాలి? ఏ పవర్ 1/nగా రాసుకోవాలి. ఇప్పుడు అలానే రాసుకుంటున్నా. 343 ఇంటూ 343 ఉంది ఇప్పుడు. దీన్ని ఎలా రాసుకోవాలి? క్యూబ్ అంతే ఉంటుంది. 1/3 ఇంటూ 1/3. ఎందుకు? దీన్ని ఎలా రాసుకుంటాం? ఈ n ఇంటూ ఏని nth రూట్ ఆఫ్ ఏని ఎలా రాసుకున్నాం? ఏ పవర్ 1/n. కాబట్టి ఈ nని n ప్లేస్లో ఇప్పుడు జస్ట్ ఇక్కడ 3 ఉంది అంతే. 3 రూట్ ఆఫ్ 43 అంటే 343 పవర్ 1/3నే కదా! సేమ్ అదే రాసుకున్నా. ఈ 3 అంతే ఉంది. ఒకదాని వాల్యూనేమో 1/3, ఇంకో దాని వాల్యూ కూడా 1/3 అకార్డింగ్ టు ఆ ఫార్ములా ప్రకారం. ఓకే. ఇప్పుడు ఇలా ఉన్న పవర్స్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న పవర్స్ ఈ 3 క్యాన్సిల్. ఎందుకు? ఇదేమో న్యూమరేటర్లో ఉంది. ఇది డినామినేటర్లో ఉంది. ఇంకెంత పవర్ మిగిలింది? 1/3. సో, 343 అంటే దేని యొక్క క్యూబు? 7 పవర్ 3 అది మనకు గుర్తుండాలి. ఇంటూ పవర్ 1/3. కాబట్టి ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి. 7 మిగిలిద్ది. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్‌గా 7 క్యూబ్ ఇంటూ 1/3 రాసుకుంటాం. 2 క్యూబులు ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతాయి. 7 ఇలానే కొట్టేయాలి మనం. ఇలానే కొట్టేయాలి. ఈ ఫార్ములా మనకు తెలవాలి. సో, ఇప్పుడు కూడా సేమ్ అంతే. 216 హోల్ 3 ఇంటూ 1/3 ఇంటూ 1/3. ఈ ఫార్ములా మనకు తెలవాలి. ఈ ఫార్ములా మనకు తెలిస్తేనే ఇలా మనం రాయగలం. ఓకే. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్. 216 అంటే 6 క్యూబ్. ఓకే. ఇంటూ 6 క్యూబ్. దీన్ని పవర్స్‌లో రాసుకున్నా 6 క్యూబ్. మళ్ళీ ఇంకా పవర్లో ఏముంది? 1/3 ఉంది. 3 ఇంటూ 1/3 1 వచ్చింది. మళ్ళీ 6 మధ్యలో ఏముంది? ఇంటూ. ఓకే. 7 ఇంటూ 6 ఈక్వల్ టు 42 దీని ఆన్సర్ అయ్యిద్ది. 42 దీని ఆన్సర్. ఇలా మనం చేయాలి. నెక్స్ట్ ఇలా ఉన్నాయి. ఈ లెక్క చూద్దాం. సో, ఈ లెక్కని ఎలా అయినా అప్రోచ్ అవ్వచ్చు.
నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని డివైడ్ ఏం చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఈ ఎక్కంలో ఇది పోయిందనుకో దీన్ని కొట్టేయచ్చు కదా! అకార్డింగ్ టు ఫ్రాక్షన్స్ రూల్ ప్రకారం. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ దీన్ని నార్మల్ ఫార్మ్‌లోకి రాసుకుంటున్నా. నార్మల్ ఫార్మ్‌లోకి. ఇప్పుడు ఈ 29 ఉంది. 2916ని హ్మ్. హ్మ్. కింద ఎన్ని పాయింట్లున్నాయి? 4 పాయింట్స్ ఉన్నాయి. అంటే దీన్ని మొత్తాన్ని నేను రైట్‌లోకి మూవ్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి మూవ్ చేసుకోవాలంటే పాయింట్స్‌ని మనం మల్టిప్లికేషన్ మాత్రమే చేయగలం. కాబట్టి నేను పైన, కింద ఒకే నంబర్‌తో మల్టిప్లై చేస్తున్నా. అంటే ఎన్ని పాయింట్లయితే కావాలో ఆ నంబర్‌తో మల్టిప్లై చేస్తున్నా. ఇంటూ 10⁴ ఎందుకు? 10 పక్కన 4 సున్నాలుంటే ఈ సున్నాలు మొత్తం దీంతో మల్టిప్లై అయ్యి ఇది లెఫ్ట్ నుంచి రైట్‌కి మూవ్ అయిద్ది పాయింట్. కాబట్టి అదే రాస్తున్నా. 11664 ఇంటూ 10⁴ ఇలానే రాస్తున్నా. ఇది ఇలా రాయాలి. ఇలా కన్ఫర్మ్‌గా రాయాలి మనం. ఓవర్ రూట్ ప్లస్ 0.2916/11664 ఓకే. ఇప్పుడు కూడా సేమ్ పైన నుంచి 4 పాయింట్స్ రైట్‌కి మూవ్ అవ్వాలి. కాబట్టి నేను ఇంటూ 10⁴ రాసుకుంటున్నా. పైన ఏ నెంబర్‌తో మల్టిప్లై చేసామో కింద కూడా అదే నెంబర్‌తో మల్టిప్లై చేయాలి. 10⁴. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే మల్టిప్లై చేస్తున్నా. 36ని నేను 0.0036ని 4 పాయింట్లు మూవ్ చేయాలి కాబట్టి 10⁴ రాసుకుంటున్నా. ఎందుకు? పైన వాల్యూ, కింద వాల్యూ నాకు సేమ్ రావాలి. సేమ్ రాకపోతే నాకు ఆన్సర్ రాదు. కాబట్టి పైన ఏ నెంబర్‌తో మల్టిప్లై చేశాలో కింద కూడా దాంతోనే చేయాలి. 3.6 ఇంటూ 10⁴. ఇలా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ ఎలా వస్తది? చూద్దాం. 2916 ఇంటూ 10⁴/11664 సరిపోయింది కదా ఇది. పాయింట్లు 4 పాయింట్లు రైట్‌కి మూవ్ అయినాయి. ఈ 10⁴ పోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది ఎట్లయిద్ది? 2916 ఇక్కడ 4 సున్నాలున్నాయి. కానీ ఇక్కడ 2 సున్నాలే మూవ్ అయ్యాయి కదా! అంటే 2 సున్నాలకే మూవ్ అవుతాయి. అంటే ఎలా వస్తదది? 11664 2 పాయింట్లు మూవ్ అయినాయి. అంటే 2 సున్నాలు పోతాయి. ఇంకెన్ని సున్నాలుంటాయి? 2 సున్నాలుంటాయి. కాబట్టి 10⁴ లేదా 10² అనుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పైన 4 పాయింట్లు రైట్‌కి మూవ్ అవ్వాలి. అంటే ఎంత మిగిలిద్ది పైన? 36 కింద 2 పాయింట్లు ఉన్నాయి. 2 పాయింట్లు మాత్రమే మూవ్ అవుతాయి. కాబట్టి 36 ఇంటూ కానీ ఇక్కడ ఎంత పెట్టాం మనం? 10⁴ పెట్టాం. ఒక్కొక్క 10కి ఒక పాయింట్ రైట్‌కి మూవ్ అయిద్ది. ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? 4 10లు ఉన్నాయి. కానీ ఇక్కడ పాయింట్ 2 పాయింట్లే ఉన్నాయి. అంటే 2 10లు పోగా మిగతా 2 10లు అక్కడ ఉంటాయి. కాబట్టి 10² ఓకే. ఇది మనకొచ్చింది. సో మనకు గనక పర్ఫెక్ట్‌గా ఉంటే క్యాలిక్యులేషన్స్‌లో ఇప్పుడు 6 4 అవ్వాలి. 6 4 అవ్వాలంటే మనకున్న ఒకే ఆప్షన్ ఏంటది? 6 4లు 24 లేదా 6 9లు 54 చెక్ చేద్దాం. ఈ నంబర్ గనక 4లో పోతే కదా! ఈ కాలిక్యులేషన్ మనకు గుర్తుండాలి. 6 4 అవ్వాలి. 6 4 అవ్వాలి. మనకు పోతే 6 ఎక్కంలో 4 6 4 24 దగ్గర వచ్చిద్ది. 6 9లు 54 దగ్గర వచ్చిద్ది. సో 29 16 4లు కరెక్ట్‌గా పోయిద్ది. 4 సార్లు పోయిద్ది. ఓకే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా 4 సార్లు పోయినట్టే కదా! ఇక్కడ ఎన్ని సార్లు పోయిద్ది? పర్ఫెక్ట్‌గా 1 టైమ్ పోద్ది. ఇంక మనకు మిగిలిన వాల్యూలు చూద్దాం. 4/10⁴ ప్లస్ 1/4 ఇంటూ 10² ప్లస్ 1/10² ఇంతొచ్చింది మనకి. ఓకే. చేద్దాం. 10² ఎలా రాసుకోవచ్చు? 10⁴ని 10² ఇంటూ 10²గా రాసుకోవచ్చు కదా! లేదా మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తది. దీన్ని మనం క్విక్‌గా చేయాలి. నేను స్లోగా చెప్తున్నాను. అంటే పాయింట్స్ వేసుకోవడం ఎలా, ఇది మొత్తం ఎలా చేయాలి, దీన్ని చాలా క్విక్‌గా చేసేయాలి. సో అప్పుడే మనకి ఆన్సర్ వస్తది. నెక్స్ట్ ఇది రూట్ ఓవర్ 104.04 రూట్ ఓవర్ 1.0404 రూట్ ఓవర్ 0 ఇలా ఉంది. అంటే ఒకే నెంబర్ ఉంది.
ఒకే నెంబర్‌ని జస్ట్ పాయింట్స్ పెడుతున్నాడు. దీని రూట్ మనం కనుక్కోవాలి. దీని రూట్ కనుక్కోవడానికి నేను ఫార్ములాస్ కూడా చెప్పాను. అంటే రూట్ ఒక నెంబర్ ఇచ్చి దాని రూట్ కనుక్కోమంటే ఎలా? ఫస్ట్ ఇచ్చిన నెంబర్ చూసుకోవాలి. ఇచ్చిన నెంబరు ఇది ఏ రూట్ ఇది దేనికి స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ వస్తదో చెక్ చేయాలి. దేనికి స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ వస్తదో చెక్ చేయాలి. 2 స్క్వేర్ 4 దగ్గర వస్తది. 8 స్క్వేర్ 64 దగ్గర వస్తది. అంటే యూనిట్ ప్లేస్‌లో ఖచ్చితంగా 2 గాని, 8 గాని ఉండాలి. దీని పక్కన ఉన్న ఫస్ట్ నెంబర్ మనం నెగ్లెక్ట్ చేసేయాలి. ఈ వాల్యూ మనం చూడాలిప్పుడు. ఈ వాల్యూ. ఈ వాల్యూ దేనికి దగ్గరగా ఉందో మనం చెక్ చేయాలి. ఇప్పుడు 10 స్క్వేర్ ఉంది. ఓకే. ఈ వాల్యూ దేనికి మధ్య ఉంది? 104 అంటే 10 స్క్వేర్‌కి, 11 స్క్వేర్‌కి మధ్యలో ఉంది కదా! 10 స్క్వేర్‌కి, 11 స్క్వేర్‌కి మధ్యలో. ఇది కన్ఫర్మ్. అంటే ఖచ్చితంగా 10తోనే మొదలైద్ది. ఆన్సరు. ఖచ్చితంగా 10తోనే మొదలైద్ది. కానీ దేనికైతే దగ్గరగా ఉందో అంటే ఇప్పుడు ఇది దీనికి దగ్గరగా ఉందా? దీనికి దగ్గరగా ఉందా? దేనికైతే దగ్గరగా ఉందో అంటే చిన్నదానికి దగ్గర ఉంటే చిన్న వాల్యూ కన్సిడర్ చేస్తాం. పెద్దదానికి దగ్గరగా ఉంటే పెద్ద వాల్యూ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు దేనికి దగ్గరలో ఉంది ఇది 104 10 స్క్వేర్ అంటే 100 జస్ట్ 4 ఉంది. కానీ 11 స్క్వేర్ అంటే 121 17 దూరంలో ఉంది 104 కానీ 10కే దగ్గర ఉంది కాబట్టి చిన్న వాల్యూ కన్సిడర్ చేయాలి. 102 అంటే 102 స్క్వేర్ ఖచ్చితంగా ఈ నెంబరే వచ్చింది. ఇదే ట్రిక్. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. కాబట్టి ఈ వాల్యూ దేనికి ఈక్వల్? 102కి ఈక్వల్. కానీ రూట్‌లో 2 పాయింట్లు ఇచ్చాడు. ఇలా మార్చుకున్నప్పుడు ఎన్ని పాయింట్లు రూట్‌కి ఇచ్చాడో బై 2 వేసుకోమన్నాను. ఎన్ని పాయింట్లు రూట్‌కి ఇచ్చాడు ఇక్కడ? 2 పాయింట్స్‌కి ఇచ్చాడు. బై 2 వేసుకున్న 1 అంటే మనకొచ్చే వచ్చే ఆన్సర్‌లో ఓన్లీ ఒక నంబర్ తర్వాత మాత్రమే రూట్ ఉంటుంది. కాబట్టి 10 పాయింట్ నెక్స్ట్ ఇది కూడా ఈ రూట్ ఫస్ట్ ఆ పాయింట్ నెగ్లెక్ట్ చేయాలి. ఈ వాల్యూ కూడా ఎంత? 102నే. కానీ ఎన్ని పాయింట్లకి ఇచ్చాడు? ఎన్ని నంబర్స్‌కి పాయింట్ ఇచ్చాడు? 4 నంబర్స్‌కి ఇచ్చాడు. కాబట్టి 4/2 అంటే వచ్చే దాంట్లో ఎన్ని నంబర్స్‌కి ముందు పాయింట్ ఉండాలి? 2 నంబర్స్‌కి ముందు. కాబట్టి 2 నంబర్స్‌కి ముందు పాయింట్ ఎక్కడ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది కూడా సేమే. 102 రూటు. కానీ ఎన్ని నంబర్‌లకు పాయింట్ ఇచ్చాడు? 1, 2, 3, 4, 5, 6. 6 నంబర్‌కి ముందు పాయింట్ ఇచ్చాడు. బై 2 వేసుకున్నాం. 3 అంటే వచ్చే ఆప్షన్‌లో 3 నంబర్స్‌కి ముందు పాయింట్ ఉండాలి. 1, 2, 3 ఇక్కడ పాయింట్ ఉండాలి. ఇక్కడ పాయింట్ ఉండాలంటే ముందు 0 పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. సో వాడు అడిగాడు ఇప్పుడు సమ్ అడిగాడు కాబట్టి 10.2 పాయింట్లన్నీ వరుసలో రాసుకోవాలి. అది మనకు తెలిసిందే. 1.02 0.102 ఓకే. 2, 2, 3, 11 11.332 మన ఆన్సర్. ఇలా చేయాలి లెక్క. ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం. ఇఫ్ √5329 = 73 అంట. అంటే కరెక్టే ఇది. 73 స్క్వేర్ 5329 అది కరెక్టే. అంటే దాని యొక్క రూట్ ఏమైద్ది? 73 అయ్యిద్ది. సో ఇప్పుడు వాల్యూలు అడుగుతున్నాడు. ఇప్పుడు వాల్యూలు. వాట్స్ ద వాల్యూ ఆఫ్ √5329 53.29 035.29 ఇలా మొత్తం అడుగుతున్నాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. వీటిని ఎలా వేయాలి? 5329 అంట. 5329 ఎంత ఇచ్చాడు? 73 ఓకే. నెక్స్ట్ 53.29 సో ఇలా వచ్చినప్పుడు పాయింట్స్ ఇప్పుడు ఎన్ని నంబర్స్‌కి ముందు పాయింట్ ఉంది? 2 ఉంది. రూట్‌లో ఉన్నప్పుడు నేనేమని చెప్పాను? బై 2 వేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే మనకొచ్చిన నంబర్‌కి అంటే మనకు ఆల్రెడీ రూట్ వాల్యూ తెలుసు 73 అని. కానీ పాయింట్‌లో ఇచ్చాడు. ఇలా పాయింట్‌లో ఇచ్చినప్పుడు ఇలా చెప్పి వచ్చిన నంబర్‌కి ఒక నంబర్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి 73 ప్లస్ 7.3 ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడేమో 4 పాయింట్లు ఉన్నాయి. అంటే 4కి ముందు పెట్టాడు. ఇప్పుడు 4/2 ఏమైద్ది? 2 అంటే మనకున్న ఆన్సర్‌కి 2 పాయింట్ల ముందు నెంబర్ పెట్టుకోవాలి కదా! వీటన్నిటికీ ఆన్సర్ 73నే. కానీ పాయింట్లు పెట్టాడు కాబట్టి పాయింట్లు ముందుకు జరుగుతూ ఉంటాయి. అంటే రైట్ నుంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతూ ఉంటాయి పాయింట్లు. కాబట్టి 73నే కాబట్టి 2 పాయింట్లకు ముందు మూవ్ అవ్వాలి. కాబట్టి 73 0.73 అయ్యిద్ది. ఎందుకు? 2 పాయింట్లు రైట్‌కి. ఇక్కడ ఎంత ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ 8 ఉన్నాయి. 6 ఉంటే 0.073 3 పాయింట్లకు ముందు మూవ్ అయ్యిద్ది అలా. అదే 8 ఉన్నాయి అనుకో 0.0073 4 ముందుకు మూవ్ అవ్వాలి.
రైట్ నుంచి లెఫ్ట్‌కి 4 మూవ్ అవ్వాలి. సో, వీటిని గనక యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తది. సో, ఇదే ఇలా చేయాలి లెక్క ఈ మోడ్‌లో. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్ సింపులే కాపోతే. సో, ఇన్ఫినైట్ సిరీస్ అంటే ఒక వాల్యూ ఇస్తాడు. ఎలా రూట్ ఏ, రూట్ ఏ, రూట్ ఏ, రూట్ ఏ, రూట్ ఏ n టైమ్స్ ఇస్తాడు. అంటే ఎన్ని రూట్‌లు ఉన్నాయో మనం లెక్కేసుకోవాలి. లేదా ఎన్ని ఏస్ ఉన్నాయో మనం లెక్కేసుకోవాలి. ఓకే. అప్పుడు దానికి ఫార్ములా ఏంటిది అంటే దానికొచ్చే ఆన్సర్ ఏంటి? దానికొచ్చే ఆన్సర్ ఏంటంటే ఏ పవర్ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n. సో, అది అర్థం కావాలంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇచ్చాడో లెక్కేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. 6 టైమ్స్ ఇచ్చాడు. 6 అంటే ఎన్ని టైమ్స్ ఇక్కడ? టైమ్స్ అంటే n లెక్క. ఏ అంటే ఇచ్చిన నెంబరు. సో, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే 7 పవర్ 2 ఇంటూ ఎన్ని వచ్చినాయి మనకి లెక్కేసుకుంటే ఎన్నిసార్లు ఇచ్చాడు? 7, 1, 2, 3, 4, 5, 6. 6 టైమ్స్ ఇచ్చాడు. 2 పవర్ 6 మైనస్ 1 బై 2 పవర్ n. ఇది మన ఆన్సర్. దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటామంటే మన ఇష్టం. 2 పవర్ 6 అంటే ఎంత? 2 పవర్ 4 ఏమో 16, 2 పవర్ 5 32, 2 పవర్ 6 64. కాబట్టి 7 ఇంటూ 63/64. ఇలా ఇది మన ఆన్సర్. ఇంకా 7 పవర్ 63/64 మన ఆన్సర్. ఎలా చేసాం? ఎన్నిసార్లు ఇచ్చాడో చూసుకుందాం. ఇది ఇలా కంటిన్యూగా ఇచ్చాడు. అంటే లిమిటెడ్గా 6 సార్లు ఇచ్చాడు. 6 సార్లు ఇచ్చాడు కాబట్టి టైమ్స్ అయ్యిద్ది. టైమ్స్ అంటే ఈ n ఇక్కడ. ఏ అంటే ఇచ్చిన నెంబర్. ఫార్ములా ఏంటిది? n టైమ్స్ ఇచ్చి ఏ ఇస్తే ఏ పవర్ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n. అదే దాని ఫార్ములా. నెక్స్ట్ ఇదే ఇలా కంటిన్యూస్గా ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు రూట్ ఏ అని ఇన్ఫినైట్ టైమ్స్ ఇచ్చాడు. ఈ సింబల్ మనం గుర్తుంచుకోవాలి. ఇది ఇన్ఫినైట్. కంటిన్యూస్గా ఇచ్చేసాడు. ఇలా కంటిన్యూగా ఇచ్చేసినప్పుడు ఫార్ములా ఏంటిది అంటే ఇచ్చిన నెంబరే దాని వాల్యూ. అంటే ఇప్పుడు రూట్ 5 ఓవర్ అని కంటిన్యూస్గా ఇచ్చేసాడు ఇలా ఇన్ఫినిటీ దాకా. మరి దీని ఆన్సర్ ఏమవ్వాలి? ఇచ్చిన నెంబరే దాని ఆన్సర్ అయిపోద్ది. కాబట్టి దీని ఆన్సర్ 5 అని అర్థం. ఓకే. దీని ఆన్సర్ 5. ఇప్పుడేం చేస్తాడు అంటే nth రూట్ ఆఫ్ ఏ అంటే nth రూట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై nth రూట్ ఆఫ్ ఏ అంటే ఏ నెంబర్ని అదే డివైడ్ చేసుకుంటుంది. ఆ నెంబర్ని అదే డివైడ్ చేసుకుంటుంది. nth రూట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇలా ఇన్ఫినైట్ టైమ్స్ డివైడ్ అయిపోతుంది. అప్పుడు మన ఫార్ములా ఏంటంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ. సో, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 27 డివైడెడ్ బై రూట్ 27 డివైడెడ్ బై రూట్ 27 డివైడెడ్ బై రూట్ 27 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే ఇచ్చిన ఫార్ములా వాడే ఇచ్చాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 27 మనం ఎలా రాసుకోవాలి? 27 అంటే మనకు తెలుసు. ఏంటది 27 అంటే 3 క్యూబ్. ఇదే ఫార్ములాలో ఉంది మనకి. nth రూట్ ఆఫ్ ఏ ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకుంటామని చెప్పుకున్నాం? ఏ పవర్ 1/n. సో, సింపుల్గా చెప్పాలంటే దేని యొక్క క్యూబ్ 27 అయ్యిద్ది? 3 క్యూబ్. అదే మన ఆన్సర్. నేను దీన్నే ఫార్ములా ప్రకారం చేస్తే ఈ 27 వాల్యూ 3 క్యూబ్ రాసుకున్నాను. దీనిపైన పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది. nth రూట్ ఆఫ్ ఏ కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ పవర్ nలోకి మార్చుకుంటున్నాం. ఇంటూ 1/3. ఎందుకంటే 3 ఉంది. 1/3 అయ్యిద్ది పైకి వెళ్తే. సో, 3 క్యూబ్ ఇంటూ 1/3. ఈ 3 క్యాన్సిల్. మిగిలింది 3నే ఇంకా. 3 పవర్ 1 అంటే అంతా 3నే. సో, నాకు అదేం రాదు. ఇలా ఉన్నప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఎంత? అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ నెంబర్ని క్యూబ్ చేసుకుంటే 27 వస్తుంది? 3. సో, 3 మన ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. mth రూట్ ఆఫ్ ఏ, nth రూట్ ఆఫ్ బి. mth రూట్ ఆఫ్ ఏ, nth రూట్ ఆఫ్ బి ఇలా కంటిన్యూగా అయిపోయినాయి. mth రూట్ ఆఫ్ ఏ, nth రూట్ ఆఫ్ బి, mth రూట్, nth రూట్ ఇలా కంటిన్యూగా అయిపోయినాయి. ఏ, బి నెంబర్లు వేరీ అవుతున్నాయి. మరి ఇది కంటిన్యూగా అయిపోయినప్పుడు ఇన్ఫినిటీ దాకా అయిపోయినాయి. మరి దీని యొక్క ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ mn ఇంటూ mn మైనస్ 1. ఓకే. mn మైనస్ 1 బై ఏ పవర్
ఎన్ ఇంటూ బి, ఏ పవర్ ఎన్ ఇంటూ బి. చూద్దాం ఈ ఫార్ములానే వేద్దాం. ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4, 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4. ఓకే, ఇప్పుడు అదే రాద్దాం ఇక్కడ. సారీ క్వశ్చన్ ఇది 2 స్క్వేర్ ఉంటుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇలా ఉంటుంది. సారీ నేను సరిగ్గా రాయలేదు. ఇప్పుడు చూద్దాం ఫార్ములా ఏమొచ్చింది ఇప్పుడు. సేమ్ ఇంతే ఉంది. mth రూట్ ఆఫ్ ఏ nth రూట్ ఆఫ్ బి, mth రూట్ ఆఫ్ ఏ nth రూట్ ఆఫ్ బి ఇలానే ఉంది ఫార్ములా. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, m ఇంటూ n అంటే 2 ఇంటూ 3 మైనస్ 1 ఓవర్ రూట్ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎన్ ఎంత, ఎన్ ఎంత 3, ఏ ఎంత ఏ వాల్యూ ఏమి ఇచ్చాడు 2 పవర్ 3 ఇంటూ బి ఎంత 4. ఇది మనం రాసుకోవాల్సింది. సో 2 ఇంటూ 3 ఎంత 5 మైనస్ 2 ఇంటూ 3 6 మైనస్ 1 5 ఇంటూ 2 క్యూబ్ 8 ఇంటూ 4 32. సో 5th రూట్ ఆఫ్ 32. ఫిఫ్త్ రూట్ అంటే ఎంత, ఏ నెంబర్కి 5 పవర్ ఇస్తే 32 వస్తుంది, ఏ నెంబర్కి 5 పవర్ ఇస్తే 32 వస్తుంది. సింపుల్ 2. ఎందుకంటే మనకు తెలిసింది 2 పవర్ 5 ఈక్వల్ టు 32 అని. 2 పవర్ 5 ఈక్వల్ టు 32 అని మనకు తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు అడిషనల్ సబ్స్ట్రాక్షన్. అడిషన్ ఇస్తున్న సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ అలా కంటిన్యూస్గా ఉంది. అలా కంటిన్యూ అయిపోతూనే ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ ట్రిక్. ఇది కన్ఫామ్గా అడుగుతాడు క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఏని 2 పక్కన ఉన్న నెంబర్ ప్రోడక్ట్గా రాసుకోవాలి. ఏని 2 పక్కన నెంబర్ ఉన్న ప్రోడక్ట్గా రాసుకోవాలి. ప్లస్ ఉంటే ఇచ్చిన మనం తీసుకున్న 2 నెంబర్లో పెద్ద నెంబర్ ఆన్సర్ అయ్యిద్ది. ఇక్కడ మైనస్ ఉందనుకో అంటే సబ్స్ట్రాక్ట్ ఉందనుకో తీసుకున్న చిన్న నెంబర్ మన ఆన్సర్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రూట్ 72 ప్లస్ ఇలా కంటిన్యూ అవుతా ఆల్ఫా ప్లేస్లో ఇంకా ఇన్ఫినిట్ టైమ్స్ ఉంది. నేనేం చెప్పాను, పక్కన ఉన్న నెంబర్స్ చూసుకోవాలి. అంటే మనకి 72 ఎక్క మనం చదువుకోవాలి. అంటే 72 దేంట్లో పోయిద్ది, ఇప్పుడు పక్కన ఉన్న నెంబర్లు కావాలంటే దేంట్లో పోతాయి, 8 9 అది మనకు గుర్తుకు రావాలి. 8 9 72 కదా. ఈ 2 పక్కన నెంబర్సే. సక్సెసివ్ నెంబర్స్తో మనం ఇలా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఖచ్చితంగా వాళ్ళకి ఈక్వల్ అవ్వాలి. ప్రోడక్ట్ ప్లస్ తీసుకున్నా కాబట్టి ఇచ్చిన 2 నెంబర్లో పెద్ద నెంబర్ అయితే ఉండిద్దో దాని ఆన్సర్ అదే అయ్యిద్ది. కాబట్టి ఇది ప్లస్లో ఉంది, ఆన్సర్ ఏమవ్వాలి, దీని ఆన్సర్ 9 అవ్వాలి. ఇప్పుడు సపోజ్ సేమ్ నెంబర్ 90 ప్లస్ రూట్ 90 ప్లస్ రూట్ 90 ప్లస్ రూట్ 90 ఇలా కంటిన్యూస్గా ఉంది. ఈ 90 ఎక్కడైతే పక్క నెంబర్స్గా రాసుకోవచ్చు ఆ నెంబర్స్ ఫస్ట్ మనం పట్టుకోవాలి. 90 ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ మనం అన్ని నెంబర్లు చూడాలి. అంటే 2 ఇంటూ 2 45 90, 3 45 3 30 90. అంటే వీటికి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఎక్కడో ఒక నెంబర్ తగిలిద్ది, ఆ నెంబర్ మనకు తక్కువ గుర్తు రావాలి. ఏ నెంబర్ అది, 10 ఇంటూ 9 పక్కనే ఉన్నాయి, పక్కన ఉన్న నెంబర్స్. కాబట్టి ప్లస్ అడిగాడు, ప్లస్ అడిగితే ఏం పెట్టాలి, మనం 10 ఆన్సర్ పెట్టాలి. ఎందుకు, గ్రేటెస్ట్ నెంబరే మనం తీసుకుంటాం. లార్జర్ నెంబర్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పాం ప్లస్ ఇచ్చినప్పుడు. అదే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ ఇచ్చినప్పుడు సేమ్ అంతే, ప్రొడక్ట్ తీసుకుంటాం, స్మాలర్ నెంబర్ ఇప్పుడు ఆన్సర్ అయిపోయింది. 72 రూట్ 72 మైనస్ రూట్ 72 మైనస్ రూట్ 72 ఇలా ఉంది. 72 అంటే ఎలా తీసుకుంటాం మనం, 9 ఇంటూ 8ని 72గా తీసుకుంటాం ఇలా ఇచ్చినప్పుడు. ఎందుకు, మనకు పక్కన నెంబర్సే ప్రొడక్ట్ కావాలి. 8 9 పక్కనే ఉంటాయి నెంబర్స్లో. కాబట్టి మైనస్ ఇచ్చాడు, కాబట్టి మధ్యలో మైనస్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి, చిన్న నెంబర్కి ఆన్సర్ చేయాలి. ఇలాంటి నెంబర్స్ ఉన్నాయి. ఎలా, ఇంకా 52 30 కదా, ఇలాంటి నెంబర్స్కి మనం ట్రై చేయాలి. హోంవర్క్ 52కి 30కి 143కి ప్లస్లో మైనస్లో, అంటే ఈ ప్లేస్లో 56 పెడితే ఈ ప్లేస్లో 56 పెడితే ఎలా ఉంటుందో 143 ఇలాంటి పెడితే ఆన్సర్లు ఏమొస్తాయో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి ఇవన్నీ బాగానే చెప్పావు, దగ్గరగా ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ వస్తాయి, మళ్ళీ ప్రొడక్ట్ రాని నెంబర్స్ ఉంటాయి కదా, వాటి సంగతి ఏంటి అని మనల్ని అడగొచ్చు. అలాంటి వాటికి కూడా ఫార్ములా ఉంది. అదేంటి,
అలాంటి వాటికి ఫార్ములా ఏంటంటే ఇఫ్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ప్లస్కి ఒకసారి తీసుకోవచ్చు, మైనస్కి ఒకసారి తీసుకోవచ్చు. రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ రూట్ ఏ. ఈ ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ప్రొడక్ట్ చేయగా అంటే ఒక రెండు నెంబర్లకి ప్రొడక్ట్ రాదు అక్కడ. అలాంటి నెంబర్స్కి మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా వేసేయడమే. ఏం ఫార్ములా అది? రూట్ ఓవర్ 4a ఇక్కడ ప్లస్ ఇస్తే అంటే రూట్ ఏ ప్లస్ అలా ప్లస్ ఇచ్చడానికో ప్లస్ చేస్తాం, ఇక్కడ మైనస్ ఇచ్చడానికో మైనస్ చేస్తాం. ఏం ఫార్ములా అది? రూట్ 1 ప్లస్ 4a ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఇప్పుడు ఇది చూద్దాం. రూట్ 5 ప్లస్ రూట్ 5 ప్లస్ రూట్ 5 ప్లస్ రూట్ 5 అంటే మనం రూట్ 5ని పక్కన ఉన్న నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా మనం రాయలేం కదా. రూట్ 5ని పక్కన ఉన్న నెంబర్స్ ప్రోడక్ట్గా మనం రాయలేం. అలాంటప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటది? ఈ ఫార్ములా. కాబట్టి ఏ అంటే ఇచ్చిన నెంబర్ 1 ప్లస్ 4 ఇంటూ 5 ఓవర్ రూట్ ప్లస్ 1/2 20 ప్లస్ 1 21 రూట్ 21 ప్లస్ 1/2 మన ఆన్సర్. ఇంతే కదా, ఇంకా ఇంతే జస్ట్. కాకపోతే ఫార్ములాస్ గుర్తుండాలి. మనం ఎంత క్విక్గా చేస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే ఫార్ములాస్ అంత గుర్తుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు రూట్ -1 రూట్ -1 ఇలా ఉంది. మనం 1ని రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్స్గా రాయలేం. అంటే 1 ఇంటూ 1 రాసుకోవచ్చుగా అనొచ్చేమో, రాయలేం. 1 ఇంటూ 1గా రాసుకోలేం, కానీ 1 ఇంటూ 1గా రాస్తాం. కానీ మనం చదివేటప్పుడు 1 2 3 అని చదువుతాం, కానీ 1 1 2 3 అని చదవం కదా. పక్కన ఉన్న నెంబర్స్ ప్రొడక్ట్ అయితేనేమో ఆ ఫార్ములా. ఈ పక్కన ఉన్న నెంబర్స్ని మనం ప్రొడక్ట్ చేసి 1 తీసుకురాలేం కదా. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫార్ములా వాడతాం. ఏంటిది అది? 1 ప్లస్ 4a మైనస్ 1. ఇక్కడ మైనస్ ఎందుకు వేసాను? ఇచ్చిన ప్లేస్లో మైనస్ ఇచ్చాడు కాబట్టి /2. రూట్ మనం గమనించాల్సింది ఏంటంటే 1 ప్లస్ 4a మీదకే రూట్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు రాద్దాం. 1 ప్లస్ 4 ఇంటూ ఏ మైనస్ 1/2 ఇక్కడ రూట్ ఉంటుంది. ఓకే, 1 ప్లస్ 4 అంటే అంత 5 మైనస్ 1/2 ఇది మన ఆన్సర్. ఎలా చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఎలా? సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఎలా ఉంది? రూట్ ఏ ప్లస్ బి రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ బి రూట్ ఏ ప్లస్ బి రూట్ ఏ ప్లస్ బి రూట్ ఏ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఇన్ఫినిట్ టైమ్స్ అని. అప్పుడు దీని ఆన్సర్ ఏమైంది అంటే రూట్ ఆఫ్ 4a ప్లస్ బి స్క్వేర్ ప్లస్ b/2 రూట్ ఆఫ్ 4a ప్లస్ బి స్క్వేర్ ప్లస్ b/2. సో లేదు నేను అది ట్రెడిషనల్ మెథడ్. మరి మనకు కావాల్సింది షార్ట్ కట్ ఏంటి అంటే బి చూస్తాం, ఏ చూస్తాం. ఏని మనం రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవాలి, డిఫరెన్స్ 2 ఉండాలి. ఏని రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవాలి, డిఫరెన్స్ 2 ఉండాలి. చూద్దాం. అప్పుడు లార్జర్ నెంబర్ మన ఆన్సర్ అయిపోద్ది. సో 35 ఉంది. ఇక్కడ ఏ అంటే 35 కదా. ఇది కంపేర్ చేసుకుందాం. ఏ అంటే 35, బి అంటే 2. ఏ అంటే 35, బి అంటే 2. ఇది ఎలా ఉందో సేమ్ ఇది అలానే ఉంది. కాబట్టి మన ఆన్సర్ రావాలంటే ఇది ట్రెడిషనల్ మెథడ్. ఫార్ములేషన్ కూడా మనం చేయొచ్చు. కాకపోతే నేను షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాను. షార్ట్ కట్ మెథడ్ ఏంటి? దీన్ని రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవాలి, డిఫరెన్స్ 2 ఉండాలి. అంటే ఇది దేంట్లో పోయిద్దో చెక్ చేయాలి. ఇది 7లో పోయిద్ది, 5లో పోయిద్ది. ఎందుకని చెక్ చేద్దాం. 7 ఇంటూ 5 35 ప్రోడక్ట్గా రాసుకున్నా. మరి దీని డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉందా? సరిపోయింది. ఈ కండిషన్ ఎలా ఉందో ఇది సరిపోయింది. ఈ బీకి ఈక్వల్ అవ్వాలి, ఈ డిఫరెన్స్ దీనికి ఈక్వల్ అవ్వాలి. ఓకే, నాట్ 2 కాదు, ఈ బీకి ఈక్వల్ అవ్వాలి, డిఫరెన్స్ బి ఈక్వల్ అవ్వాలి. ఓకే, అయ్యింది కదా. ప్రొడక్ట్ ఏమో ఏకి ఈక్వల్ అయింది, డిఫరెన్స్ ఏమో బీకి ఈక్వల్ అవ్వాలి, అయ్యింది. ఇలా ఇచ్చినప్పుడు మనం అలా రాసుకున్న నెంబర్స్లో లార్జెస్ట్ వాల్యూనే మన ఆన్సర్. కాబట్టి ఎలా రాసుకున్నాం? 7గా రాసుకున్నాం. కాబట్టి 7ఏ మన ఆన్సర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అప్లై చేయాలి. సేమ్ అప్లికేషన్ చేయాలి. లేదు నేను గబక్క నాకు గుర్తు రాలేదంటే ఈ ఫార్ములా వేసేయడమే. ఫార్ములా ఏంటిది? జస్ట్ ఇక్కడ మాత్రమే మారిద్ది, ఇది మొత్తం సేమే. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అదే ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ, కాబట్టి బి దగ్గర కూడా ప్లస్ వచ్చింది. సేమ్ అదే
రూట్ ఆఫ్ 4a ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ బై 2. ఇది చూద్దాం ఇప్పుడు. దీన్ని ఏ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్‌గా రాసుకోవాలి? ఇది 11లో పోయేటట్టుంది. ఎందుకు? 1, 4, 5, 5 - 5, 5 11లో పోయేటట్టుంది. సరిపోయింది. 11 ఇంటూ 14 ఇది 11 ఇంటూ 14 ఓకే. దీన్ని 11 ఇంటూ 14గా రాసుకున్నా. సో, ప్రొడక్ట్ వచ్చేసింది. కానీ డిఫరెన్స్ బీకి ఈక్వల్ అయిందా? 14 - 11 3 ఈక్వల్ అయిపోయింది. ఓకే. ఈక్వల్ అయిపోయింది. కాబట్టి 11 ఇంటూ 14 అని మనకు గుర్తుకు రావాలి ఇది. ఇది 11లో పోతుంది. 11 డివిజిబుల్ రూల్ చెక్ చేసా. 11ని దేనితో మల్టిప్లై చేస్తే 154 వచ్చింది అంటే 14తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ని ఇక్కడ వేసి చూసా. 11 ఏ ఎంత రావాలి మనకి? ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్. ఈ నెంబర్ ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ రావాలి. బి ఏమో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ రావాలి. వచ్చింది. కాబట్టి ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి స్మాల్ వాల్యూ కన్సిడర్ చేయాలి ఆన్సర్కి. స్మాల్ వాల్యూ కన్సిడర్ చేయాలి. కాబట్టి 11 మన ఆన్సర్ ఇక్కడ. సో, ఇది ట్రిక్. లేదు నేను ట్రెడిషనల్‌గా చేసుకుంటానంటే ఈ ఫార్ములా. నేను షార్ట్‌కట్‌లోనే నేర్చుకుంటానంటే ఎక్కాలు స్పీడ్‌గా రావాలి. ఎక్కాలు వచ్చేస్తే ఇది వచ్చేస్తది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఆడు ఇలా ఇచ్చాడు. దీనికి ఖచ్చితంగా మన ఫార్ములానే వాడాలి. రూట్ ఆఫ్ a ప్లస్ బి రూట్ ఆఫ్ a మైనస్ బి రూట్ ఆఫ్ a ప్లస్ బి రూట్ ఆఫ్ a మైనస్ బి ఇలా ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములా ఈ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం స్టాండర్డ్గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే గుర్తుంటాయి. రూట్ ఆఫ్ 4a మైనస్ 3b స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి. ఇక్కడ ప్లస్తో స్టార్ట్ అయిందనుకో ఇక్కడ ప్లస్ వేస్తాం. ఇక్కడ మైనస్తో స్టార్ట్ అయిందనుకో ఇక్కడ మైనస్ వేస్తాం. అంతే జస్ట్. సో, ఇప్పుడు లెక్క చేసేయడమే. లెక్క ఇలా ఇచ్చాడు. 7 √7 + 2 √7 - 2 √7 + 2 √7 - 2 ఇన్ఫినిటీ దాకా ఇచ్చాడు. ఏ అంటే ఇక్కడ 7, బి ఏమో 2. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ మైనస్ 3 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 2/2. 4 ఏళ్ళు 28. 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ 3 12 ప్లస్ 2 ఇది √2/2. 28లో నుంచి 12 పోతే 16. 16 అంటే దేని యొక్క రూటు? 4th రూట్. ఓకే. రూట్ 16 అంటే ఎంత? 4 కదా. ఇక్కడ 16 వచ్చింది. దాన్ని డైరెక్ట్గా 4 అని రాసుకుంటున్నా. ప్లస్ 2 2 4 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. ఇంకెంత మిగిలింది మనకి? 2 ఈ 2 మిగిలాయి. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత? 4. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఇదేమో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. ఓకే. అలా ఉంది. కానీ మనం ఫార్ములా ఎలా వేస్తాం? సేమ్ ఫార్ములానే. ఫార్ములా ఏంటిది? 4a మైనస్ 3b స్క్వేర్ ఓవర్ రూట్ ఇక్కడ మైనస్ బి రాస్తాం. -b/2 ఈ బి బయటకు ఉంటుంది. అంతే. -b/2 ఇలా రాసుకుంటాం. సో, ఇప్పుడు సేమ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్ వేసుకున్నాం. ఇక్కడ అదే ప్లస్తో స్టార్ట్ అయింది అనుకో ఇక్కడ ప్లస్. కాబట్టి ఇచ్చిన నెంబర్లో రాసుకుంటున్నాం. 4 ఇంటూ 13 మైనస్ 3 ఇంటూ 3 స్క్వేర్ ఓవర్ రూట్ మైనస్ బి ఎంత? 3/2. ఓకే. /2. సారీ ఇందాక ఇక్కడ ఓన్లీ /2కే వేసాను. ఇది 4 + 2/2. 4 + 2/2 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? 3 నాట్ 4. నేను ఓన్లీ దీనికి మాత్రం వేసాను. బై మొత్తానికి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ 4కే తీసుకున్నాను. అంటే ఈ వట్టుకు మాత్రమే తీసుకున్నాను. మొత్తానికి ఉంటుంది బై. కాబట్టి ఇంతవరకేమో 4 వచ్చింది +2 అందుకని 6. అందుకని 6 తీసుకున్నాను. /2 ఆన్సర్ ఇప్పుడు ఎంత రావాలి? 3 రావాలి. ఓకే. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సో, ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. 13 4 52 మైనస్ ఇదంతా 9 3 స్క్వేర్ 9 ఇంటూ 7 27/27 ఓవర్ రూట్ -3 ఇంత వచ్చింది. /2. ఓకే. 52లో నుంచి 27 తీసేస్తే ఎంత?
25 కదా! 25. 25 అంటే మళ్ళీ ఎంత? 25 అంటే √25. √25 అంటే ఎంత? 5. అంటే ఈ వాల్యూ మొత్తం 5. సో, అప్పుడెంతొచ్చిద్ది? 5 - 3/2. 5 - 3 అంటే ఎంత? 2. 2/2 అంటే 1. సో, 1 మన ఆన్సర్. ఇలా చేయాలి. ఇప్పుడు పవర్స్ ఫ్రాక్షన్‌లో ఉంటాయి. మనకి ఏ వాల్యూ పెద్దది, ఏ వాల్యూ చిన్నదో మనకు తెలీదు. ఓకే. అప్పుడు ఎలా చేయాలి? వెన్ పవర్ ఈజ్ ఇన్ ఫ్రాక్షన్ అప్పుడు మనం ఎల్‌సిఎం తీసుకోవాలంట సర్డ్స్‌కి. ఎల్‌సిఎం తీసుకోవాలి సర్డ్స్‌కి. అంటే ఈ √2, √3, √4, √6 వీటికి మనం ఎల్‌సిఎం తీసుకోవాలి. ఒకవేళ పవర్ ఇంటీజర్‌లో ఉంటే అంటే నంబర్స్‌లో ఉంటే మనం అది టేక్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఇండిసెస్. పవర్‌లో ఉన్న వాటికి హెచ్‌సిఎఫ్ తీసుకోవాలంట. సో, వీట్లి ప్రకారం ఇప్పుడు చూద్దాం. వెన్ పవర్ ఈజ్ ఇన్ ఫ్రాక్షన్ ఇప్పుడు √2 ఉంది. ఈ √2ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం? 2^1/2 సింపుల్ ఇది. ఏ పవర్ ఇట్లా ఉంది. దీన్ని ఎలా రాసుకుంటామంటే రూట్ అంటే 2 ఉండిద్ది ఇక్కడ. దీన్ని ఎలా రాసుకుంటాం? ఏ పవర్ 1/2 కింద రాసుకుంటాం కదా! ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? 3^1/3 దీన్ని ఎలా రాసుకుంటాం? 4^1/4 దీన్ని 6^1/6 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటికి ఎల్‌సిఎం తీసుకోవాలి. 2కి, 3కి, 4కి, 6కి ఎల్‌సిఎం ఏమైద్ది? 12. 12 4లో 12 2లో 6 టైమ్స్ పోద్ది. 12 3లో 4 టైమ్స్ పోద్ది. 12 4లో 3 టైమ్స్. 12 6లో 2 టైమ్స్ పోద్ది. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏది లార్జెస్ట్ ఉంటుందో అది మన ఆన్సర్. అంటే అది గ్రేటెస్ట్ అనమాట. ఏది తక్కువ ఉంటుందో అది స్మాలెస్ట్. ఇలా కనిపెట్టాలి. ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఏది పెద్దది, ఏది చిన్నది అని అడుగుతాడు. అప్పుడు మనం ఇలా కనిపెట్టాలి. ఇప్పుడు అదే ఇండిసెస్ ఇచ్చాడు. ఇండిసెస్ అంటే పవర్స్ కనుక ఇండిసెస్ ఇస్తే పవర్స్ కనుక ఇంటీజర్స్ ఇస్తే మనం ఇండిసెస్ కన్సిడర్ చేస్తాం. ఇండిసెస్ అంటే ఏంటివి? పవర్స్. ఇక్కడేమో పవర్స్ ఫ్రాక్షన్‌లో వచ్చాయి. కాబట్టి వీటికి ఎల్‌సిఎం తీసుకున్నాం. ఇక్కడేమో పవర్స్ హెచ్‌సిఎఫ్ ఇది ఇంటీజర్స్ అంటే ఫ్రాక్షన్స్‌లో కాకుండా నార్మల్ నంబర్స్‌లోనే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వీటికి ఎల్‌సిఎం తీసుకోవాలి. హెచ్‌సిఎఫ్ తీసుకోవాలి. 200, 150 ఇదంతా 200, 300 వీటిల్లో కామన్‌గా పోయే నంబర్ ఏంటిది? వీటన్నిటిలో కామన్‌గా 10 అంతే కదా! 100 తీసుకున్నాం అనుకో 150లో పోదు కదా! 10 తప్పితే ఇంక దీంట్లో ఏది పోదు అనుకుంటున్నాను నేను. 15 పోయిద్దా 200లో? 15 ఒకట్ల 15 50 పోదు. కాబట్టి 10 దీని హెచ్‌సిఎఫ్ 10. సో, ఇప్పుడు ఇది రాసుకోవాలి. 10 ఈ 200 ఎన్నిసార్లు పోయిద్ది? 20 సార్లు పోయిద్ది. అంటే ఇది 7/20 అని. 10 150లో ఎన్నిసార్లు పోయిద్ది? 15 టైమ్స్. ఇది 9/15 అని. 10 200లో మళ్ళీ 20 టైమ్స్ పోద్ది. 6/20 అని. 10 300లో 6 టైమ్స్ పోద్ది. 30 టైమ్స్ పోద్ది. అంతే 30 టైమ్స్ 5/30 ఇలా మనం చూడాలి. సో, ఇక్కడ స్మాల్ నెంబర్ ఏదైతే ఉండిద్దో పవర్ ఏదైతే లార్జెస్ట్ ఉంటుందో అదే మన ఆన్సర్. ఇచ్చిన దాంట్లో స్మాల్ నెంబర్ ఏది ఉంది? పవర్ ఇదే ఉంది. కాబట్టి ఇదే మన ఆన్సర్ అయిపోద్ది. ఓకే. ఇదే మన ఆన్సర్ అయిద్ది. ఇలా చేయాలి లెక్క. ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వెన్ పవర్స్ ఆర్ ఇన్ ఫ్రాక్షన్ సర్డ్స్‌కి ఎల్‌సిఎం తీసుకోవాలి. వెన్ పవర్స్ ఆర్ ఇంటీజర్స్ హెచ్‌సిఎఫ్ తీసుకోవాలి. వీటికి ఇండిసెస్‌కి. నెక్స్ట్ ఇప్పుడు సమ్ సేమ్‌గా ఉంటాయి. అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చాడు. కొన్ని నంబర్లు ఇచ్చాడు. వాటి సమ్ సేమ్‌గా ఉంది. మనం అది పెద్ద, చిన్నది ఎలా కనిపెట్టాలి? డిఫరెన్స్ తక్కువ ఉండాలి. డిఫరెన్స్ తక్కువ ఉన్న నెంబరే లార్జెస్ట్ వాల్యూ. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 8 + 3 11 మామూలుగా లెక్కేద్దాం. 9 + 2 11 7 + 4 11 6 + 5 11. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని కనిపెట్టాలంటే డిఫరెన్స్ తక్కువ ఉండాలి. అది గ్రేటెస్ట్ నెంబర్ అయిద్ది. సో, 8 3 డిఫరెన్స్ ఎంత? 5 9 2 డిఫరెన్స్ ఎంత? 7 7 4 డిఫరెన్స్ ఎంత? 3 6 5 డిఫరెన్స్ ఎంత?
ఒకటే. సో, ఇప్పట్లో ఈటిలో గ్రేటెస్ట్ నంబర్ ఏంటేది? √6, √5. √6 ప్లస్ √5 ఇది గ్రేటెస్ట్ నంబర్. మరి స్మాలెస్ట్ నంబర్ ఏంటేది? డి డిఫరెన్స్ ఏదైతే ఎక్కువుందో అది స్మాలెస్ట్. కాబట్టి √9 ప్లస్ √2 స్మాలెస్ట్. ఇలా కనిపెట్టాలి. సమ్ సేమ్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అది లార్జెస్ట్ నంబర్ అయిద్ది. ఇప్పుడు సేమ్ డిఫరెన్స్ ఉంది. సేమ్ డిఫరెన్స్ ఉంటే ఇచ్చిన నంబర్ ఏదైతే తక్కువ ఉందో అదే లార్జెస్ట్ నంబర్ అయిద్ది. ఏ డిజిట్స్ అయితే నంబర్ తక్కువ ఉంటుందో డిజిట్ స్మాలర్, నంబర్ లార్జెస్ట్. అంటే సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇచ్చిన నంబర్స్కి సేమ్ డిఫరెన్స్ ఉందనుకో, ఇచ్చిన వాటిలో ఏ నెంబర్స్ అయితే తక్కువ ఉంటాయో అదే మన ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు 7, 5 డిఫరెన్స్ ఎంత? 2. 9, 7 డిఫరెన్స్ ఎంత? 2. 5, 3 డిఫరెన్స్ ఎంత? 2. 11, 9 డిఫరెన్స్ ఎంత? 2ని. ఇప్పుడు ఇచ్చిన వాటిలో అన్నిటికంటే చిన్న నెంబర్స్ ఏం కనపడుతున్నాయి? ఈ 5, 3నే కదా. సపోజ్ 7 5 కంటే పెద్దది, 9 5 కంటే పెద్దది, 11 5 కంటే పెద్దది. అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటది? √5, √3. కాబట్టి ఈ √5, √3ని అన్నిటికంటే లార్జెస్ట్ వాల్యూ. మరి స్మాలెస్ట్ వాల్యూ ఏంటది? డిజిట్ నెంబర్ ఏదైతే ఎక్కువ ఉంటాయో అది. వీటన్నిటితో పోలిస్తే డిజిట్ నెంబర్ ఇదే ఎక్కువ ఉంది. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఈ మిగతా అన్నిటి ఇక్కడ 9 ఉంది, 7 ఇట్లా ఉంది కదా. కాబట్టి డిఫరెన్స్ సేమ్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏ డిజిట్ అయితే స్మాల్గా ఉంటుందో, అంటే ఏ డిజిట్ అయితే చిన్నగా ఉంటాయో అదే లార్జెస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ ఇస్తాడు, అప్పుడు ఇలా కనపడుతున్నాయి సేమ్ ప్రోడక్ట్. ఏది మ్యాక్సిమం, ఏది మినిమం అని మనం ఎలా కనిపెట్టాలి అంటే, దేనికైతే సమ్ము డిఫరెన్స్ మ్యాక్సిమం ఉంటాయో, దేనికైతే మ్యాక్సిమం ఉంటుందో ఆ నెంబర్ గ్రేటెస్ట్. ఇప్పుడు చూద్దాం. 3 24, 6 4 కూడా 24, 8 3 24, 6 4 24. సేమ్ ప్రోడక్ట్, కానీ ఈ రెండిట్లో ఏది పెద్దదో నాకు తెలియదు. కానీ అప్పుడు నేనేం చేయాలి? సమ్ము డిఫరెన్స్ దేనికి మ్యాక్సిమం ఉంటాయో అదే పెద్ద ఆన్సర్. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తాను. 8 3 11 డిఫరెన్స్ చేస్తాను. 8 - 3 5. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తాను. 10. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తున్నాం 2. సో సమ్ దేనికి ఎక్కువ ఉంది? దీనికే ఎక్కువ ఉంది. అంటే 8 ఈ నెంబర్కి ఎక్కువ ఉంది. డిఫరెన్స్ కూడా దేనికి ఎక్కువ ఉంది? దీనికే ఎక్కువ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమైద్ది? ఇది పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబరు. ఇలా కనిపెట్టాలన్నమాట. ఏ నెంబర్స్ అయినా మనం తీసుకొని చేయొచ్చు. వాడు అడిగింది, ఇప్పుడు ప్రోడక్ట్ అడిగాడు అనుకో, ఏది పెద్దదని అడుగుతాడు, అలా వాటిని బట్టి మనం చేసుకోవాలి ఇట్లా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, అంటే మనకి ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్లు కూడా వస్తుంది. అది ఎలా చూద్దాం. ఇఫ్ స్క్వేర్ రూట్ ఈజ్ ఇన్ డెనామినేటర్, స్క్వేర్ రూట్ కనుక డినామినేటర్లో ఉంటే మనం దాన్ని ఎలా చేయాలంటే రేషనలైజ్ ద డినామినేటర్ అంటాం వాటిని. రేషనలైజింగ్ ద డినామినేటర్స్. సో ఫస్ట్ ఇలా ఒకటే ఉంది అంటే దానికి ముందు కనుక ప్లస్ కానీ మైనస్ కానీ ఇలా ఒకటే ఉంది. ఇలాంటి నెంబర్లు మనం ఎలా మార్చాలి అంటే, ఇచ్చిన నెంబర్ని పైన కింద మల్టిప్లై చేయాలి. ఇచ్చిన రూట్ నెంబర్ని పైన కింద మల్టిప్లై చేయడమే. సో ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా అయినప్పుడు 2 × √3/√3 × √3. అంటే ఒక నెంబర్ని, ఒక రూట్ని అదే రూట్తో మల్టిప్లై చేసామనుకో ఆ వాల్యూని వస్తుంది. √a × √a = a. సింపుల్గా చెప్పాలంటే √5 × √5 ఎంత వస్తుంది? 5 5 25. √25 వస్తుంది. √25 అంటే 5 కదా మళ్ళీ. కాబట్టి √a × √a ఏనే వస్తుంది. కాబట్టి √a × √a ఏ రావాలి. ఇక్కడ √3 × √3 3నే వస్తుంది. ఇది దీని ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ముందు ప్లస్ వాల్యూలోనే మళ్ళీ దీనికి అడిషనల్ లింక్ అయి ఉంది. దీన్ని ఎలా చేయాలంటే సేమ్ ఆ నెంబర్ రాసుకోవాలి. ఇంటూగా దాని యొక్క రివర్స్ నెంబర్, అంటే దాని యొక్క కాంజుగేట్ అంటాం. దాని యొక్క రివర్స్ నెంబర్ని కాంజుగేట్ అంటే ఏంటంటే 2 - √3. ఇక్కడేం ప్లస్ ఉంది కదా, దాన్ని రివర్స్ నెంబర్తో పైన కింద మల్టిప్లై చేయాలి. 2 - √3. సో 1 × 2 - √3 ఎంత? 2 - √3నే. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది a + b × a - b ఫార్ములాని ఖచ్చితంగా ఉంటుంది. a + b × a - b ఫార్ములా ఏంటిది? a² - b². ఇక్కడ ఏంటి ఏముంది? 2. 2² మైనస్ b ఎంత ఉంది? √3. b². √3² ఎంత? 3నే వస్తుంది. 3
కింద ఎప్పుడైనా ఇక్కడ ఇలాంటి ఇచ్చినప్పుడు కింద ఎప్పుడైనా 1 వచ్చేస్తది. మనం మొత్తం చేయక్కర్లా. జస్ట్ 1 వచ్చేస్తది. సో, ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 2/√3 2 స్క్వేర్ అంటే ఎంత 4. 4 - 3 అంటే 1. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుంది 2 - √3. 2 - √3 దాని ఆన్సర్ అయిపోద్ది. 2 - √3 దాని ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు 1/3 - √2 ఇది చేద్దాం. ఇది చేసిన సేమ్ అంతే. చూద్దాం. √3 - 2 1/√3 - 2 ఇక్కడ ఎంత రావాలంటే దీనికి ఆపోజిట్ నెంబర్ పైన వేసుకోవాలి. √3 + 2 వేసుకోవాలి. √3 + 2 √3 + 2 × 1 √3 + 2 a² - b². 3² - 4 అంటే -1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అయింది -√3 + 2 ఇంత అయిపోద్ది. ఓకే, ఇది ఎప్పుడు 1 మ్యాక్సిమం వస్తుంది. ఎందుకు a² - b ఇది a + b × a - b ఏమైంది అంటే a² - b². ఏ ప్లేస్లో 3 పెట్టుకోవాలి, బి ప్లేస్లో 2 పెట్టుకోవాలి. అప్పుడు చేస్తే మనకు వస్తుంది. కింద -1 వచ్చింది కాబట్టి దాన్ని మనం పైకి పంపిస్తాం. -√3 + 2 ఇది కూడా సేమే. కాబట్టి ఇవి ఎక్కడ ఉందో సేమ్ అంతే చేయాలి. ఇప్పుడు అంటే ఏమొచ్చింది ఇక్కడ పైన కింద √7 + √5తో మల్టిప్లై అయ్యింది. కాబట్టి √7 + √5 a² - b² కదా, అంటే ఇంటూ 1 ఉంటుంది. కింద √7 - 5 ఇక్కడ √7 + 5. ఓకే, √7 + √5 √7 + √5 ఎందుకు ఈ రెండు మల్టిప్లై చేసుకున్నా కాబట్టి దీంతో మల్టిప్లై చేసా. √7 + √5 వచ్చింది. ఇదే ఫామ్లో ఉంది a² + b². a + b × a - b ఫామ్లో ఉంది. అప్పుడు ఫామ్లో ఏమైంది a² అంటే √7² - √5². √7 అంటే 7 వస్తుంది. √5 అంటే 5 వస్తుంది. అప్పుడు 7 - 5 ఏమైంది 2 అయింది డినామినేటర్. సో అప్పుడు ఆన్సర్ ఏమైంది √7 + √5/2. ఓకే, మనకు గుర్తుండాల్సింది కింద ఫార్ములా ఎప్పుడు a + b × a - b మాత్రమే వస్తుంది. ఆన్సర్ డినామినేటర్ ఏమైందంటే a² - b² అయ్యిద్ది. ఏ అంటే ఇచ్చిన వాల్యూస్, బి అంటే ఇచ్చిన వాల్యూనే. ఇది ఎలా చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ వస్తున్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. √ ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. √a + √b √a - √b +√a - √b +√a + √b. ఈ నెంబర్ ఎలా ఉందో దానికి రివర్స్ చేశాడు. ప్లస్ ఇది రివర్స్ చేసి మళ్ళీ దీనికి యాడ్ చేశాడు. ఓకే, √a + √b √a - √b +√a + √b -√a - √b. ఈ నెంబర్ ఎలా ఉందో ప్లస్ చేసి దాన్ని రివర్స్ చేసి యాడ్ చేశాడు. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది అంటే 2 a + b 2 a + b a - b. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. చాలాసార్లు అడిగాడు ఈ ఫార్ములా 2 అడిగాడు. సో చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు. ఇఫ్ x = √5 + √3 √5 - √3 అండ్ y = √5 - √3 √5 + √3 దెన్ ఫైండ్ x + y. అంటే x ప్లస్లోనేమో ఇది పెట్టుకున్నాడు, y ప్లస్లోనేమో ఇది పెట్టుకున్నాడు. అప్పుడు x + y ఏమవ్వాలి. అప్పుడు x + y ఈ రెండు కలుపుకున్నట్టే కదా. అంటే సేమ్ ఈ నెంబర్ జస్ట్ కంపేర్ చేసి చూద్దాం. రెండు సేమే. ఏ ప్లస్లోనేమో 5 ఉంది, బి ప్లస్లోనేమో 3 ఉంది. సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే ఫార్ములా ఏముంది ఇక్కడ 2 a ఎంత 5 + b 5 - b 2 ఎంత ఉంది పైన 2 × 8/2 2 క్యాన్సిల్ అయిపోద్ది. 8 మన ఆన్సర్. అలా చేయాలి. ఇప్పుడు అదే సేమ్ క్వశ్చన్ రివర్స్ ఇస్తాడు. అంటే ఈ ప్లేస్లో మైనస్ పెడితే ఎలా ఉంటుంది. మైనస్ పెడితే ఫార్ములా మారిపోద్ది. 4√ab a - b 4√ab a - b. సేమ్ ఇదే లెక్కే మళ్ళీ చేద్దాం. ఏ అంటే ఏంటిది ఇక్కడ 5, బి అంటే 3. జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకుంటే చాలు. అదే చేస్తున్నాను. 4√5
5 ఇంటూ 3/5 - 3 అప్పుడేమొస్తుంది 4√15/2. 2ని ఈ రూట్ లోపలే కొట్టేయకూడదు, బయట కొట్టేసుకోవచ్చు. రూట్ లోపలే మనం కొట్టేయకూడదు. 2 4 ఎన్నిసార్లు పోయిద్ది 2 టైమ్స్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది 2√15. 2√15 వచ్చింది. అదే మన ఆన్సర్. ఈ 2 ఫార్ములాలు ఖచ్చితంగా మనం గుర్తుండాలి. ఇవి గుర్తుంటే మనకు లెక్కలు వస్తాయి. ఖచ్చితంగా గుర్తుండాలి ఈ 2. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ పవర్స్. ఈ సింప్లిఫికేషన్ ఆఫ్ పవర్స్లో మనం గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఐ అయితే ఈ ఎక్స్ ఈక్వల్ టు వై అయింది. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ వై అయితే ఎక్స్ ఈక్వల్ టు వై అయింది. అది మనం గుర్తుండాలి. చూద్దాం లెక్క. ఇఫ్ 3 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ 7 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది ఏ పవర్ ఎక్స్ అనుకుంటున్నా, ఇది ఏ పవర్ వై అనుకుంటున్నా. రెండు సేమ్ ఇచ్చాడు కాబట్టి పైన పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. కాబట్టి అదే రాసుకుంటా. అప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 7 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 7 - 1 6 అయ్యింది. జస్ట్ ఏం చేయలేదు, పవర్స్ బేసెస్ రెండు సేమే. బేసెస్ రెండు సేమ్ అయినప్పుడు ఈక్వాలిటీ ఇస్తే పవర్స్ కూడా సేమ్ అవుతాయి. ఇక్కడ బేసెస్ రెండు సేమ్, మధ్యలో ఈక్వల్ గుర్తు ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫార్ములా ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ వై, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ వై. ఈ రెండు సేమ్ అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అవ్వాలి. అదే ఈక్వల్ చేసా, 6 వచ్చింది నాకు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఇఫ్ 125 పవర్ 2/3 ఇంటూ 625 -1/4 ఇంటూ 5 పవర్ ఎక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగాడు. రైట్లో ఎలా ఉందో లెఫ్ట్లో కూడా అంతే మనం రాసుకోవాలి. ఇది మొత్తం 5 పవర్స్లోనే రాసుకోవాలి. ఇప్పుడు 125 అంటే అంత 5 క్యూబ్, మళ్ళీ పవర్స్ ఉన్నాయి కాబట్టి 2/3 ఇంటూ 625 అంటే అంత 5 పవర్ 4 ఇంటూ -1/4 ఇలా రాసుకోవాలి. ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ అంట. బేస్లు అన్నీ కామన్గానే ఉన్నాయి. ఇలా కొట్టేయాలి. ఇదిగో ఇది ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా పైన ఎంత ఉంది 2 ఉంది. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి ఇచ్చిన నెంబర్లో యాస్టీజ్ రాసుకోవాలి. రాస్తున్నాం. 2 ఆఫ్ -1 ఈక్వల్ టు ఎక్స్. ఇదే కదా, బేస్లన్నీ ఈక్వల్, పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. కాబట్టి 2 - 1 ఎంత 1. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది 1 కదా, ఎక్స్ ఈక్వల్ టు 1. ఇలా చేయాలన్నమాట ఈ లెక్క. సింపుల్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ ఏమో 5 పవర్లో ఇచ్చాడు, ఈ టైం మొత్తం ఇలా ఇచ్చాడు. మార్చుకుంటే అన్నీ 5 పవర్లోకి మార్చుకోవాలి, లేదా అన్నీ 125 పవర్లోకి మార్చుకోవాలి. 125 పవర్ కానీ ఇవన్నీ మనకు రావు కాబట్టి రైట్ సైడ్ వాల్యూ ఏమి ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ పవర్లోకి మార్చుకోవాలి. సేమ్ బేసెస్లోకి మార్చుకోవాలి. నేను అలాగే మార్చుకున్నాను, చేశాను. ఓకే, ఇది చేద్దాం. ఈ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ సి, ఏ పవర్ బి బై ఏ పవర్ సి ఏమైంది మనం ఫార్ములాస్లో చూసాం. ఏ పవర్ సి బై ఏ పవర్ బి బై ఏ పవర్ సి ఏమైంది అంటే ఏ ఆఫ్ బి మైనస్ సి అయ్యిద్ది. ఓకే, ఏ ఆఫ్ బి మైనస్ సి అయ్యిద్ది. సో అలానే సేమ్ అంతే రాద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ బి మైనస్ సి ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ సి మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదంటే ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అదే ఇక్కడ వాడాను. ఇవన్నీ రాసుకుంటున్నాను. ఇంటూ పవర్ ఉంది కాబట్టి ఆ ఇంటూ పవర్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఏ పవర్ ఉంది సికి. ఇప్పుడు చూద్దాం. ఎక్స్ పవర్ ఇక్కడ అన్నీ ఎక్స్లే ఉన్నాయి కాబట్టి ఎక్స్ అలా ఉంచేస్తున్నాం. ఎక్స్ కామన్ తీసామనుకో ఎక్స్ అలానే ఉంటుంది. ఏ ఇంటూ బి మైనస్ బీసీ బి ఇంటూ సి, ఇది ప్లస్. ఓకే, ప్లస్ బీసీ మైనస్ ఏబి, మళ్ళీ
ప్లస్ ఆఫ్ ఏసీ మైనస్ బీసీ ఇలా ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఉన్న టర్మ్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ కొట్టేయాలి. ఇగో ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్. ఇక్కడ ఎంత ఉంది? మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్, ప్లస్ ఏసీ ఇక్కడ కొట్టేసా, సారీ, ప్లస్ ఏసీ మైనస్ ఏసీ క్యాన్సిల్, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్. ఇలా కొట్టేయాలి. అప్పుడేముంది? పైన పవర్లో ఏం లేదు. ఏముంటుంది అప్పుడు? ఎక్స్ పవర్ 0 ఉంటుంది. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఏంటది? 1. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 అంటే దీని వాల్యూ 1 ఆన్సర్. లాస్ట్ది ద వాల్యూ ఆఫ్ 3 పవర్ 200 పవర్ మైనస్ 46 3 ఇంటూ 3 ఇంటూ 3 మైనస్ 3. దీన్ని ఎలా రాసుకోవాలి? 3.0 146 బై 3 ఇంటూ 3 ఇంటూ 3 మైనస్ 3 ఇలా రాసుకోవాలి దీన్ని. సో 200 మైనస్ 46 ఎంత? 200 మైనస్ 146, 10లోంచి 6 పోతే 4, 9లో నుంచి 4 పోతే 5, 54 వచ్చింది. అంటే ఇది మొత్తం కొట్టేసి 54 రాసుకుంటాం. 54 బై 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత? 27 మైనస్ 3. 27 54లో 2 టైమ్స్ పోద్ది. ఇంకెంత మిగిలింది? 2 మైనస్ 3 అంటే 0.3 పవర్ నాట్ ఇంటూ పవర్ 2 మైనస్ 3. 2 మైనస్ 3 అంటే -1. ఇక్కడ రాస్తున్నా 2 పవర్. ఓకే, 0.3 ఇంటూ -1 అంటే ఎలా రాసుకుంటాం? ఏ పవర్ -1 ఇలా ఉంది. దీన్ని ఎలా రాసుకుంటాం అని చెప్పి అకార్డింగ్ టు ఫార్ములా 1/a పవర్ n ఇలా రాసుకోవాలి. మనకు ఆ ఫార్ములాస్ వస్తే ఎంత క్విక్గా ఫార్ములాస్ వస్తే అంత క్విక్గా స్ట్రైక్ అవుతాయి. కాబట్టి ఇలా రాసుకున్న దాన్ని. అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? 1/0.3 మన ఆన్సర్. లేదు అంటే మనం 0.3 కూడా రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకుంటాం? 0.3ని 3/10 ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమైద్ది అంటే 1/3/10. అప్పుడు ఆన్సర్ ఏమైద్ది? ఇలా ఉన్నప్పుడు a/b/c ఉన్నప్పుడు ఆన్సర్ ఏమైద్ది? c ఇంటూ a/b అయిద్ది. అది మనం చెప్పుకున్నాం. కాబట్టి అప్పుడు ఏమైద్ది? 10 ఇంటూ 1/3 అంటే 10/3 మన ఆన్సర్ అయిద్ది. అంటే ఎంత పెద్ద లెక్క ఆన్సర్ ఏంటది? 10/3. సో ఇంతటితో మన సర్ట్స్ అండ్ ఇండిసెస్ అయిపోయాయి. ఓకే దెన్ బాయ్.